నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. సో మందకృష్ణ మాది గారు ఎస్సీ వర్గీకరణ అంశంలో ఏదైతే లక్ష డప్పుల వేల గొంతుకల కార్యక్రమం ఏదైతుందో సో దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పి పోస్ట్పోన్ చేసి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పి చెప్తాను. సో లక్ష డప్పుల వేల గొంతుకలకు సంబంధించిన కోఆర్డినేటర్ మనతో పాటు శరత్ చమార్ అన్న ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసిన పరిస్థితి అన్న. చాలా మంది మాదిగ సోదరులు కావచ్చు, మాదిగ సామాజిక అందరూ కూడా ఈ రోజు ఉంటుండే లక్ష డప్పులు అని చెప్పేసి ఆశాభావంతో ఉండే. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారన్న మీరు? అయితే ఒక పక్కనేమో తీర్పు రావడం 9% ఇవ్వడం, ఈ గందరగోళం ఉన్నది. 11% రావాల్సింది, 5% అంటే ఏ 15 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి 5%, 32 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకు అంటే 15 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి 5% అయితే మరి దానికి డబుల్ ఉన్నటువంటి వాళ్ళకు 10 దాటాలి కదా అనేది ఈ గందరగోళం ఒకటి ఉన్నది. వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కృష్ణమాదయ్య గారు చాలా సింపుల్గా స్ట్రైట్గా చాలా సూటిగా చెప్పిండ్రు. ఈ లెక్కలు ఎవరికైనా అర్థమవుతుంది కాబట్టి ఆ డబుల్ ఉన్నటువంటి వాళ్ళకు 11% రావాలి కదా 32 పైచిలుకున్న మాదిగ జనాభాకి. అట్లనే ఉపకులాలు 2 పాయింట్లు చెప్పినాను. ఉపకులాలు ఏదైతే నోరు లేని కొన్ని గొంతు లేనటువంటి ఉపకులాలు లేదు, మాస్టర్లు, డక్కలోళ్ళు, చిందోలు, చాలా ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళ దాంట్లో ఇప్పటికీ పీజీ చేసిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ మనం చూడగలుగుతాం, చూడలేము. అలాంటి దాంట్లోకి ఇప్పటికే ఆల్రెడీ ప్రొఫెసర్లుగా ఉండి అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఆ డక్కలోళ్ళ దాంట్లో ఉన్నారు అనుకో, మార్చిన ఈ కొత్త దాంట్లో ఆ డక్కలోళ్ళ దాంట్లో వీళ్ళని వేసి అడ్వాన్స్ ఉన్నటువంటి వాళ్ళు వేసింది అనుకో, వాళ్ళ గొంతు కూడా కనబడుతుందని రెండు విషయాలు చెప్పిండు. ఒకటేమో ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ పెంచాలి. రెండోది ఉపకులాలు ఇప్పటిదాకా అంటే కనీసం ఉద్యోగాలు నోచుకోలేనటువంటి, చదువు నోచుకోలేనటువంటి ఆ ఉపకులాలకు అడ్వాన్స్డ్గా ఉండి అంటే మేమే తట్టుకోలేకపోయినాం, మాదిగలంగా మేమే తట్టుకోలేకపోయినాం, పాపం వాళ్ళు గొంతు లేని వాళ్ళు అందులో వేయడం వల్లది ఇంకా నష్టం జరుగుతుందని చెప్పేసి 2 పాయింట్లు చెప్పిండు. 3వ పాయింట్, ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ససేమీర పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవైపు ఏమో రిజర్వేషన్ సంబరాలు చేసుకోవాలా, నిరసన చేసుకోవాలా, ఇంత శాతం ఉంది, అంత శాతం మనకు ఇంత శాతం రావాల్సి ఉండే అని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వము న్యాయం చేసింది. ఇది ఈ గందరగోళంలో ఇప్పుడు ఒక ఘర్షణ పూరిత వాతావరణం మేము సృష్టించదలుచుకోలేదు, మేము అది కోరుకోవట్లేదు అని చెప్పేసి కృష్ణమాదయ్య గారు మాకు ఈ ఘర్షణ పూరిత వాతావరణం ప్రభుత్వంతో వద్దు, ఎందుకంటే ఇది ఫస్ట్ ఉపకులాలకు, కులాలకు, అన్ని కులాలకు పంచాల్సినటువంటి సందర్భం కాబట్టి తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది తప్ప క్యాన్సిల్ చేయడం జరగలేదు. అయితే అందరూ ఏంటిది, అబ్బా లక్ష డప్పులు. అందుకే నేను ఇవాళ రాయడం కూడా జరిగింది. కడుపు పంట పండింది కానీ కన్నుల పంట పండలేదు. అంటే రిజర్వేషన్ రావడం కొంత అటు ఇటు అయినప్పటికి కూడా అది కడుపు నిండేటువంటి రిజర్వేషన్ మాకు వచ్చింది. ఇంకా కొంత మనకు 2% రావాలి, ఉపకులాలకు రావాలి, కానీ కడుపు నిండేటువంటిది ఇది. కానీ కన్నుల పంట ఏంది, లక్ష డప్పులను చూడాలని ప్రపంచం మొత్తం చూస్తున్నది. కన్నుల పంటగా ప్రపంచం మొత్తం కూడా ఒక 10,000 డప్పులు అంటేనే దద్దరిల్లుతుంది. అలాంటిది 10 డప్పులు, 1000 డప్పులు, 10,000 డప్పులు అంటేనే అట్లయితే 1,00,000 డప్పులు అది హైదరాబాదు రాజధాని నగరం నుండి కొడితే అది హైదరాబాద్ నుంచి ఆకాశం మొత్తం వినబడుతుంది, గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కుతుంది. ఇది ప్రజలందరూ కోరుకున్నారు, గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి పల్లె కోరుకునేది. అది పోస్ట్ పోన్ అవ్వడము ఈరోజు ఫిబ్రవరి 7th అని చెప్పేసి పోస్ట్ పోన్ అవ్వడం అందరినీ కొంచెం నిరాశ కలిగించింది. కానీ తాత్కాలిక పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని అర్థం చేసుకొని ఇప్పుడు అన్నటువంటి సందర్భానుసారంగా మనం మెలగాలి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంతో ఘర్షణ పూరిత వాతావరణం మేము కోరుకోవట్లేదు అని చెప్పేసి దాన్ని తాత్కాలికంగా కృష్ణమాదయ్య గారు పోస్ట్ పోన్ చేశారు. సో ఇటు రిజర్వేషన్ సంబంధించి 9% మాదిగలకు, అలాగే మాలలకు 5% కేటాయించారు. సో దానికి సంబంధించి కొంతమంది ప్రొఫెసర్ కాసిం సార్ కావచ్చు, లేకుంటే గాలి వినోద్ కుమార్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది మేధావులు కూడా సో కరెక్టే జరిగింది, ప్రాపర్గానే ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్న పరిస్థితి. సో మెయిన్ ఏమంటారు అంటే వారి అభిప్రాయం అది కృష్ణమాదయ్య గారి అభిప్రాయము. 11% అని కృష్ణమాదయ్య గారు చెప్పారు. కృష్ణమాదయ్య గారితో ఉన్నటువంటి కోఆర్డినేటర్లు కానీ, ఆయనతో ఉన్నటువంటి ప్రజా సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళం కానీ, విద్యార్థి సంఘాలుగా ఉన్నటువంటి మేమందరం కూడా కోరుకునేదంటే కృష్ణమాదయ్య గారు అధినేత, ఆయన ఏదైతే సూత్రబద్ధంగా లేదా స్టాట్స్ ప్రకారం శాస్త్రీయ పద్ధతి అని చెప్పాడు కదా, ఆయన ఏదైతే ప్రతిపాదించినో గదే మేమందరం ప్రతిపాదిస్తాం తప్ప అది చాలా మంది ఎవరి ప్రతిపాదన వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి, ఇప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మాదిగలు ఉంటారు, వాళ్ళు ఆయన పాలాభిషేకం చేయొచ్చు, రేవంత్ రెడ్డి అన్న ఆకాంక్ష నెరవేర్చిండు అని చెప్తున్నారు. అన్న ఆకాంక్ష నెరవేర్చిండు అని కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, తనకు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అన్న కృష్ణమాదయ్య గారు ఆకాంక్ష ఏందో 2 రోజుల క్రితం ఆయనే చెప్పిండు కదా, 11% రావాలి, ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. ఆయన ఆకాంక్ష ప్రెస్ మీట్లో చెప్పినాక కృష్ణమాదయ్య గారు ఆకాంక్ష ముఖ్యమంత్రి గారు నెరవేర్చాలని వీళ్ళు ఎట్లా చెప్తారు?
ఆయన ఆకాంక్ష ఆయనే నెరవేర్చే. పబ్లిక్ ముందట మీ ముందటనే కదా, మొత్తం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి మొదలు పెడితే అన్ని యూట్యూబ్ ఛానల్ వరకు వచ్చినాయి కదా. మొన్న మీరు అందరు ఉన్నారు కదా అందులో. ఆయన ఆకాంక్ష, ఆయన ఆవేదన, ఉపకులాలకు ఎంత అన్యాయం జరుగుతున్నా అడ్వాన్స్డ్ గా ఉన్నటువంటి ఉపకులాలను తీసుకొచ్చి బువ్వ లేని నోరు లేని అటువంటి డక్కల మీద ఎత్తే వాళ్ళ గొంతు కోయబడుతుంది అని చెప్పేసి ఆయన నిరసన వ్యక్తం చేసిండు. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తే ఆవేదనను పక్కన పెట్టి కృష్ణమాదిగ గారి యొక్క ఆకాంక్ష ముఖ్యమంత్రి గారు నెరవేర్చంటే కృష్ణమాదిగ గారి ఆకాంక్ష ఏందో ఆయనే నెరవేర్చినాక వీళ్ళు మధ్యలో చెప్పడం అనేది అది వాళ్ళ విజ్ఞతకు వదిలిస్తున్నారు. సో ఇంకా ఈ రిజర్వేషన్ పరంగా చూసుకుంటే 9% మాదిగలకు 5% మాలలకు అని చెప్పి సో మాల సామాజిక వర్గం కొంతమంది అక్కడక్కడ నిరసన చేస్తున్న పరిస్థితి క్యాంపస్ లో కూడా మనం చూసినాం. అక్కడక్కడ అంటే మాకు అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ వర్షం. సో మీరేమంటారు అన్నది? ఇప్పుడు మాల వర్గానికే అధినాయకుడిగా వివేక్ గారు ఉన్నారు, ఇంటర్నల్ సపోర్ట్గా బట్టి ఉండొచ్చు, ఇది ఓపెన్ సీక్రెట్. మాదిగ తరపు నుంచి మా అందరి పది నుంచి మా అధినేత కృష్ణమాదిగ గారు ఉన్నారు. కృష్ణమాదిగ గారు 9% ఇచ్చిన దానికి మేము మీ కృతజ్ఞత తెలుపుతూ ఈ 2% కూడా కావాలి. 15 లక్షలు ఉన్నటువంటి మాలలకు 5% ఇచ్చినాం. మరి 15 కన్నా డబుల్ ఏంటి 30 గల, మరి 10% ఇవ్వాలి. మీద 2 లక్షలనే 32 లక్షల పై చులుకున్న దానికి 11% ఇవ్వాలన్నాడు. అట్లనే ఉపకులాల గురించి కూడా చెప్పిండు, ఇది క్లియర్గా చెప్పిండు. ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఇప్పుడు ఇది కృష్ణమాదిగ వైపు గురించి. అటువైపు నుంచి కోట్లు ఎవరు ఉన్నారు, అటువైపు నుంచి ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఆయన వివేక్ ఉన్నాడు, సింహ గర్జన పెట్టిండు, వాళ్ళందరినీ పోగు చేస్తున్నాడు, దాని వెనక నడిపిస్తున్నాడు, దానికి 1000 రూపాయల ఖర్చు పెట్టి అదంతా చేస్తున్నాడు. మరి ఆయన తప్పని చెప్పానండి, రేపు ఇప్పుడు ఇచ్చిన స్టాట్స్ మొత్తం తప్పు, ఇదంతా అన్యాయం జరిగింది మాలకని అయినా చెప్పాను. ఆయనే కదా మాల ఉద్యమ నాయకుడు, బట్టే కదా బట్టికి తెలియకుండా వివేక్ తెలియకుండా వీళ్ళందరూ తెలియకుండా రిపోర్ట్ బయటకు రాదు కదా, ముఖ్యమంత్రి ఇయ్యాడు కదా. ఒకవేళ ఇచ్చినానుకో మరి చెప్పమని ఆయన దానికి నాయకుడు అయినా ఉన్నాడు కదా, వివేకే ఉన్నాడు కదా, బట్టే ఉన్నాడు కదా, చెప్పమనండి అన్యాయం జరిగింది, మీరు రేవంత్ రెడ్డి మాలకు అన్యాయం చేసినా చెప్పమనండి, వాళ్ళ నాయకుల్ని చెప్పమనండి. అక్కడక్కడ నిరసనకారాలు ఎవరు చేస్తున్నారు అనేది పక్కన పెట్టు, మేము కూడా నిరసన చేస్తాం. కానీ కృష్ణమాదిగ గారు సంస్కారం మాకు ఏం చెప్పిండు అని అంటే, ఇప్పుడు నిరసన కాదు మనం సూచిద్దాము అని ఇప్పుడు 2 రోజులు అవుతుంది. మరి సూచన ప్రకారం ఇంతవరకు అది చేయలేదు. మేము రోడ్ల మీద దిగాలంటే తిరగచ్చు, లేదు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఎంత చేయాలో అది దాని ఆకాశానికి ఎత్తాలా, దాన్ని ఎట్లా చేయాలో హైదరాబాద్ను సింగిడి చేస్తాం, హైదరాబాద్ను అంగడి చేస్తాం, 2 చేస్తాం. కృష్ణమాదిగ ఒక పిలుపునిస్తే రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం చూసింది. కానీ ఆయన ఏం చెప్పిండు, సమయం పాటించాలి, ఘర్షణ పూరిత వాతావరణం మనం కోరుకోవద్దని చెప్పి అందరం అట్లనే ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ నాయకులు కూడా వాళ్ళ నాయకులకు అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి అన్యాయం చేసిన అదే వివేకుని వీళ్ళని అనమనండి. అప్పుడు అక్కడక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కదా, వాళ్ళ నాయకుడే చెప్పమని నాయకుడు ఉన్నాడు కదా, వాళ్ళ నాయకుడు చెప్పాలి అది. సో ఫైనల్ గా ఒక పాటతో మీరు రీసెంట్ గా వాడిన పాట కూడా చాలా సెన్సేషన్, సో ఆ పాటతో మనం ముగించుకుందాం. ఎవరి హక్కులు వాళ్ళకు దక్కాలనేది బేసిక్ పాయింట్. మహాత్మా జ్యోతిరావు ఫులే మండలు, అంతకన్నా ముందు జాంబవంతుడు, బుద్ధుడు, మాతంగులు, రవిదాసులు, అరిస్టాటులు, అశోక్ సామ్రాట్ అందరు కూడా సామాజిక న్యాయం గౌరవాలని చెప్పిండ్రు. రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఎవరి వాట వాళ్ళకు, ఎక్కువ తక్కువలుండద్దు, ఎగుడు దిగుడులుండద్దు, మనమెంతో మనకంతా దక్కాలి బ్రతుకంతా, ఉపకులాలు అయిన గాని ఆశ్రిత కులాలు గాని రక్త బంధువుల మనం రాజు బిడ్డలము, కలిసే పంచుకుందాం, కలిసే ఉద్యమిద్దాం, నోటికాడి బుక్కను గుంజుకుంటే ఊరుకోము, హక్కులు దక్కాలెరో మాదిగా, లెక్కలు తెల్చాలెరో మహజన, సుక్కల మెరియాలెరో మాదిగా, నలు దిక్కుల గదిలీయరో నాయక, మందల గలవాలెరో మాదిగా, లందల మెరయాలెరో మహజన, జనములకెళ్దాము రో జంగమ, జంగును చేద్దాము రో జాంబవ. కృష్ణమాదిగ గారు సూచించినట్టు గనక ఆయా ప్రభుత్వం నడుచుకోకపోతే జంగు ఎట్లా ఉంటుంది, 1,00,000 డప్పులతోటి దద్దరి ఎట్లా చేస్తామో అది కూడా చూపిస్తుంది. జై భీమ్.